ఈరోజు మా ఫామ్కి ప్రకృతి ప్రేమికులు వచ్చారు. ఎందుకంటే ఒక గూటి పక్షులు ఒక గూటికి చేరతాయి అన్నట్టు ఎక్కడ మనం ఒక ప్రకృతిని ప్రేమించామో ఇక్కడ మేము అలాంటి ప్రకృతి ప్రేమ అన్ని రకాల చెట్లు అన్ని రకాల పక్షులు వస్తున్నాయి. అన్నీ వచ్చి హ్యాపీగా ముందు పక్షులు తిన్న తర్వాత మనకి ఏదో మిగిలితే మనం తిందామనేది మాకు ఐడియా. బ్రదర్ కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం. మనిషిని ఒక ప్రకృతిలో మనం నిజంగా ఇంట్రెస్ట్ అయితే ఫ్రెండ్స్ చూద్దాం అన్ని ఇంట్రెస్ట్గా మనం ఉంటే ప్రకృతి తీసుకెళ్ళి గోవా ఒక పెద్ద ఒక ఫారెస్ట్లో ఒక 5,000 ఎకరాల మధ్యలో కూర్చోబెట్టిన బ్రదర్ని. అంటే మనకు నిజంగా బ్రదర్ ఏంటంటే నేను అనేది మనకి ఏది ఇష్టమో నేచరు అలా తీసుకెళ్తుంది అనమాట. వే అనమాట. భగవంతుడు మనకి ఎలా అంటే అలా తీసుకెళ్తాను అనమాట. ఇవన్నీ రకాల చెట్లు ఇవన్నీ వేసాము మేము. అంటే నో రీజన్స్ లాగా వేయలేదు. ఇది వాటర్ ఇది రామపాలెం, ఇది రామపాలెం, అది లక్షణ పక్కన లక్షణ పళ్ళు 2 వేసాం. అప్పుడు కాయలు బాగా ఇది వాటర్ యాపిల్ వేసాం, డ్రాగన్ ఫ్రూట్ వేసేసాం అనమాట. ఈ అరటి చెట్లు ఇట్లా చెట్లు దాని తర్వాత పనస చెట్టు కదా ఇది పనస చిన్నది అన్ని రకాల చెట్లు వేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం మీ డిజైన్లో మీ డిజైన్లో ఒక మంచి ఒక హౌస్ని సెలెక్ట్ చేద్దాం. మనకు శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడు సార్ అది జరిగింది. ఓకే, అక్కడ అది హౌస్ ల్యాండ్ సరిపోతుంది మనకి అంత కరెక్ట్గా ఉంటుంది కదా? అది సరిపోతుంది సార్, చాలా పెద్దగా ఉంది. అంటే మనకి ఎన్ని రూములు కావాలనే దాన్ని బట్టి ఒక ఫ్లోర్ కడదామా 2 ఫ్లోర్లు కడదామా. మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి 2 రూములు ఎక్స్ట్రా ఉండి సేఫ్టీ పర్లేదు సార్. దాని పక్కన ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సార్. మ్యాక్సిమం తొందరలో షూటింగ్ కానీ అయిపోయింది అనుకుంటే మ్యాక్సిమం మేము ఇక్కడే ఉంటాం. ఏదైనా అవసరం అయితే సిటీ రావాలి. కానీ సిటీలు పని మాకు షూటింగ్ పనులు లేవు అనుకోండి, ఇంకా మాకు సిటీలో ఏం పని మమ్మల్ని ఏళ్ళు మొదలు కానీ మమ్మల్ని సిటీలో ఏమి వాచింగ్ కూడా బయట ఎందుకు ఎన్ని కార్లు వస్తాయి ఎన్ని కార్లు పోతే రాసుకోవాలి కదా, తెలియదు కదా మనకి. కరెక్టా కదా? అందుకే వాచ్ పేరు కూడా మమ్మల్ని పెట్టుకోరు కాబట్టి ఇంకా తప్పదు మేము ఇక్కడే ఉండాలి. రండి వెళ్దాం సరదాగా. భగవంతుడు కరెక్ట్ మాకు నేచరు అంటే మనం ఓపెనింగ్ మాట్లాడుకోవాలంటే నేచర్ మాకు మా చదువు తగ్గట్లు లేకుండా అసలు ఏమి తెలియని రంగానికి కరెక్ట్ సినిమాలు తీసుకొచ్చాడు చూడు నేచర్స్గా. కానీ సినిమాలు ఇప్పుడు అడ్మిట్ వర్షన్ అంతా చదువులు ఇవన్నీ ఉండాలి, ల్యాప్టాప్లు ఇవన్నీ ఓపెన్ చేయాలి. కాబట్టి అన్నిటినీ ఒక లేకుండానే భగవంతుడు ఇంతవరకు నడిపించాడు అనమాట. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. మీ ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయ్యి వచ్చి నాకు చదువు అంటే కుదరదు కదా? ఎస్ లేదు, చదువు కావాలి, చదువు తప్పు అంటలేదు. కానీ మాకు మనం చదువుకోలేని వల్ల భగవంతుడు జ్ఞానం ఉన్న వాళ్ళకి చదువు అక్కర్లేదు. నీకు సార్ అసలు ప్రకృతి మీద ఎందుకు నీ ఎంత ప్రేమ? ప్రకృతి అంటే ఏంటి నీకు ఇంట్రెస్ట్? ఎక్కడ నీకు కనెక్ట్ అయ్యారు ప్రకృతి నేచర్ అంటే? చిన్నప్పటి నుంచి అంటే మేము స్కూలింగ్ చేస్తున్నప్పటి నుంచి కూడా చూస్తే కనుక మేము మా ఇంటి నుంచి స్కూల్ 5 కిలోమీటర్ల దూరం. సో చిన్నప్పటి నుంచి సైకిల్ మీదే వెళ్ళేవాళ్ళం. ఇది 2వ తరగతి 3వ తరగతి నుంచి సైకిల్. దానికి ముందు కూడా ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నామో అదొక రోజు ఆ రోజుల్లో జంగల్ ఉండేది. ఇల్లు కడుతున్న టైంలోనే మేము నక్కలు జింకలు అన్ని చూసారు. దాని తర్వాత పాములు అనేది రోజు చూసేది. ఇది నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి. ఓకే. సో దాని తర్వాత స్కూల్లో ఉన్నాము. ఆ స్కూల్ వచ్చేసి ఆల్మోస్ట్ అది డిఫెన్స్ ఏరియాలో ఉంటుంది. సో డిఫెన్స్ ఏరియాలో ఉందంటే మీకు తెలుసు ఎంత పచ్చదనం ఉంటుంది అంత అండ్ ఎంత డిసిప్లిన్ ఉంటుంది అనేది. సో ఆ రకంగా స్కూల్ వాళ్ళు కూడా అట్లనే నీకు అన్ని పనులు రావాలని చెప్పి స్కూల్ మాకు నేర్పించింది. బీజం వేసింది. అమ్మాయికి అబ్బాయికి తేడా ఉంది అన్నది ఎప్పుడు చూపించలేదు మా స్కూల్లో. అన్ని పనులు మళ్ళీ చేసుకోవాలని అంతే. ఎవ్వరు లేకపోయినా నువ్వు చేసుకోగలగాలి, నీ పని నువ్వు చేసుకోవాలి, ప్లస్ ఇంకోరికి సహాయపడేటట్టు ఉండాలి నువ్వు ఎప్పుడైనా జీవితంలో అని చెప్పి అలా అన్నారు. అలా చేసుకుంటూనే అగ్రికల్చర్కి ఇంట్రడ్యూస్ చేశారు స్కూల్లోనే. మేము శనివారం పొలాల్లో వెళ్ళి దున్నేది అన్నీ చేసేవాళ్ళము. ఆ రకంగా ప్లస్ మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం చెట్లు మొక్కలు అంటే. సో ఇంట్లో ఇవాళకి కూడా చూస్తే 200-300 రకాల చెట్లు ఉంటాయి ఇప్పటికి కూడా. ఇది వైట్ నేరేడు ఈ 2 చెట్లు వేసాము. ఓహో, చాలా కొత్తగా అంటే మనం తినే వస్తే భలే ఉంటుంది అనమాట. అన్ని మనం బ్లాక్ చూసాం కానీ సార్ వైట్ నేరేడు చూడలేదు. ఇది కాయ బాగా లావుగా పండిందా లేదు? ఇది ఓహో గల్పీమియానా?
ఇదే నేను చెప్పింది వంశీ, లైక్ మిరాకిల్ ప్లాంట్ అని చెప్పేది. ఆల్మోస్ట్ ఎవ్రీ వైటమిన్ యూ హ్యావ్ ఇన్ దిస్. ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తున్నాడు అన్నమాట. ఇది పేరు గుర్తొస్తలే కానీ పేరు, దీని పేరు ఏం సీను? కొంచెం ఎక్కడ నాటి చెప్తాడు రండి. ఈ బెర్రీ లాగా ఉంది. శ్రీను ఇది మొత్తం చుట్టూ అది అట్లా దీన్ని కూడా కొట్టి ఇది తీసేయాలి. గూజీ బెర్రీస్ ఇది తీసేయాలి, దాని పక్కన లోపల చెట్టుని డ్రై ఫ్రూట్స్లో చేస్తారు. హ్యాండ్బెర్రీయా? లైక్ క్రాన్బెర్రీ. I'll tell you the place name at a later date. క్రాన్బెర్రీ అనుకుంటా. ఇది కాఫీ లేమా, లైమ్. దా ఇక్కడ రామరా అది వదిలేదు బంగారాన్ని. పొటాషియం పర్మాంగనేట్ వేసినారు. ఏమైంది చెప్పు? అది ఎక్కడికో పై కరిపించుకొచ్చింది పాపం. ఏం చేసుకున్నాం అంతే డాక్టర్లు వేసి చెక్ చేసి మా సీనియర్ చేశాడు అనమాట. మంచి అన్నీ కాదు, గుంట కలగరాకుంటుంది. అది వేస్తే మండుతుంది కానీ వారం రోజుల్లో సెట్ కలుపులా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుంట కలగరాకు తెలుసు కదా, అది పిండి వేస్తే అందరికీ తెలిసి ఉంటుంది అది. సో ఆ రకంగా జంగల్ తీసుకుపోయేవాళ్ళు. ఓ ఫస్ట్ నుంచి అట్లా నీకు చిన్నప్పటి నుంచే నేచర్లో స్కూల్లో అలా ఒక స్కూల్ అప్పుడప్పుడు సంవత్సరానికి 2 క్యాంపులు ఉండేవి. స్కూల్లోనే 2 రోజులు ఉండేవాళ్ళము. సో ఒకరోజు జంగల్కి వెళ్ళేవాళ్ళము అట్లా అనమాట. అంటే మొత్తం అప్పట్లో అయితే ఇంత అర్బనైజేషన్ లేదు కాబట్టి ఎక్కడ చూసినా చెట్లు వ్యవసాయమే ఉండేది. చిన్న గట్ల మీద నడుచుకుంటా స్కూల్కి వెళ్ళేది, అన్నీ చేసాం మేము. ఆ రకంగా నేచర్ తోటి కనెక్ట్ పెరిగింది. అట్లా బయట మార్కెట్లోకి వచ్చేటప్పటికి కనెక్ట్ తగ్గుకుంటా వచ్చేస్తుంది కాబట్టి మేము కనెక్ట్ పెంచుకోవాలి అని చెప్పి ప్రకృతి గురించి నేర్చుకోవడము, తెలుసుకోవడము, చెట్లు అలాంటివి తెలుసుకోవడము అన్నీ జరిగింది. సో ఆ రకంగా కొన్ని మంచి ప్రాజెక్టులు కూడా చేస్తున్నాం ల్యాండ్స్కేపింగ్ రిలేటెడ్లో. అటు కార్పొరేట్స్కి చేస్తున్నాము, గవర్నమెంట్ వాళ్ళకి చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. అదే నీకు సేమ్ అట్లా ఉంది కాబట్టి దాని నుంచే సార్. చెట్ల మధ్యలో మనకి ఉండాలని ప్లానింగ్ మీరు అను దాని ప్రకారం. సార్ జస్ట్ ఇది అయిందనుకుంటే మనం చిన్న మనం ఒక మ్యాప్ లాగా ఇది అయిన తర్వాత మీరు వచ్చి కొలతలతో ఒక మ్యాప్ తీసుకుంటారు. ఎట్లా ఉంటుంది ప్లానింగ్ ఇది? సార్ వేయచ్చు సార్, మంచిగానే ఉంది. ప్లాట్ అయితే మనకి ప్లాట్ అని చెప్పకూడదు, స్థలం బాగుంది అండ్ చెట్లు ఉన్నాయి. అండ్ కొట్టాల్సింది మా అన్నిటికన్నా బాధాకరమైంది అంటే ఇల్లు కోసం అన్ని చెట్లు కొట్టేస్తూ ఉంటారు. అదేమన్నా చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మేము ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాము ఇందాక నుంచి. కానీ మీరు చూపించిన తర్వాత కొంచెం మాకు నెమ్మదిగా ఉంది. బాదం చెట్లు పక్క ట్రీ వేసాము అట్లా. అదే వచ్చేసి ఇది బ్యాంబూస్. దాని తర్వాత అది లేపేస్తాం ఆ చెట్లు ఉండవు. అవి ఉన్నాయి ఏం కాదు సార్, బ్యాంబూస్ ఉన్నాయి. దాని వెనుక వచ్చేసి మన మైలియా దూబియా, ఎండ వస్తుంది. అందుకే అక్కడ పెద్ద చెట్లు వేసారు, మిలియా దూబియా వేసారు మీరు. మన దాని ఏమంటారు, ఏదో వేప అంటే అడి వేప ఏదో అంటారు సార్. రెండు కాదు, ఇది ఏదో బట్ మిలియా దూబియా ఇస్ ద టెక్నికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్. ఏది అయితే రిక్వైర్మెంట్స్ మరి హెవీ పెట్టుకోకుండా అదే న్యాచురల్ మిగతా కొన్ని యాక్టివిటీస్ అక్కడి నుంచి నేచర్లోకి షిఫ్ట్ చేసుకోండి. అట్లా లివింగ్ స్పేసెస్ కొన్ని లేదు, మీకు ఏదైనా థియేటర్ ఉంది ఓపెన్ ఎయిర్లో పెట్టుకోండి. శ్రీను 2 చైర్లు ఇక్కడ కూర్చొని ఆపేస్తారు. శ్రీ చైతన్య వదిలేస్తాం అనుకుంటే ఐఐటీలు శ్రీ చైతన్య అంటే జైల్లోనే వదిలేసి వాళ్ళు ఇటు వస్తున్నారు. గుడ్ కొంచెం నేచర్లోకి వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొకటి ఉంది అటు సంగారెడ్డి సైడ్ అనుకుంటా, ఒకటి వాళ్ళు ఫామ్ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం ఫామ్ 100 acres సంథింగ్ ఫామ్ ఉంది. ఎవ్రీ సండే స్కూల్ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. ఫామ్ ల్యాండ్లో దున్నటం,
ఎస్ అసలు ఎట్లా చెట్లు కలుస్తాం అంటే మా పిల్లలు కూడా వచ్చాం కలుపు అంటే ఏంటి, కలిపి ఏంటి అసలు దానికి వచ్చే చీడపాదలు ఏంటి, అసలు ఏంటి మొక్కలు ఎలా వెలుగుతుంది దున్నటం ట్రాక్టర్ తోటి అంటే మెషిన్ ఆన్ చేస్తే వీళ్ళు వచ్చే ఏజ్కి వీడి ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆన్ చేస్తే వచ్చేస్తారు. వస్తుంది అసలు అంతకు ముందు నుంచి ఎలా ఫుడ్ పెట్టారు అనేది నేర్పించడం వాళ్ళు కూడా చిన్న యంగ్స్టర్స్ అయితే 35-40 ఇయర్స్లో ఉండండి, వాళ్ళు స్టార్ట్ చేశారు ఇదంతా. అట్లా ఇప్పుడు నేర్చుకోవటం అవసరం. ల్యాండ్ లేదు, ఎవరింట్లో ఆడు గార్డెన్ పెంచుకోవాలి. సిటీలోకి వస్తే మ్యాన్ పవర్ దొరకదు. బయట అంటే సిటీకి నియరెస్ట్ 100 కిలోమీటర్స్లో కొనే రేట్లో ల్యాండ్స్ లేవు. అంటే ఒక మామూలు మధ్యతరగతి వాడు కొనాలంటే వాడి జీవితంలో కొనలేదు. సో వాళ్ళందరికీ తప్పదు, ఇంకా నేర్చుకోవాలి. సస్టైనబిలిటీ ఏంటి, ఫుడ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా జాగ్రత్త చేసుకోవాలి, వేస్ట్ ఎక్కడ పడేయాలి, ఎక్కడ పడేయకూడదు, ఇంకా వేస్ట్ పాలసీస్ కూడా స్ట్రిక్ట్గా వస్తాయి నెక్స్ట్. ఓ గుడ్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా యొక్క కజిన్ అనే వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉంటారు. సరే అయితే మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే 7-Eleven స్టోర్లో దొరుకుతాయి అని చెప్తా ఉంటారు. అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మిల్క్ పాలైతే. సరే అక్కడికి ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలియదు. అంటే ఆ గ్యాప్ని అటు పేరెంట్స్ ట్రై చేయలేదు ఫిల్ చేయడానికి, ఇటు స్కూల్ ఫీల్ చేయలేదు. ఏంటంటే అంటే వాళ్ళకి అంతే. అంటే వాళ్ళకి మిస్సైడ్ కాదులేదు. నేచర్స్లో ఏంటంటే మనకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సూపర్ మార్కెట్లో ఉన్నాయి అనేది వాళ్ళకి నిజమే. మనకి అట్లే మన ఆత్మస్థితికి ఎక్కడికి వెళ్ళేదానికి మనం ఏమి అనుకోవాలంటే ఇప్పుడు పాలు ఎక్కడ వస్తున్నాయి వాళ్ళకి తెలియదు కాబట్టి అసలు మనం చూడడానికి మాట్లాడడానికి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ శక్తి అనేది మనం ఆలోచించుకోవాలి. అర్థమైందే? అది పెద్ద స్కేల్ ఆఫ్ థింకింగ్ అన్నమాట. ఆలోచిస్తూ కూర్చుంటే కార్ ఎందుకు నడుపుతాడు, బయటికి ఎందుకు వెళ్తాడు, స్కూల్కి ఎందుకు వాళ్ళు ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి, అక్కడ ఆలోచన అక్కడే మనం ఏం చేస్తున్నామంటే ఎందుకంటే ఇదంతా అవుట్ ఆఫ్ మనం ఆలోచిస్తే ఈ భౌతికమైన పనులు మనం చేయలేము అనేది చాలా మందికి అప్పుడు ఉంటుంది. భౌతికమైన పనులు చేయొచ్చు, డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు. అట్లా అందుకని ఏంటంటే అసలు ఏంటి ఆపాలనేది ఎవరికి అర్థం కాదు. ఈ లూప్ ఆపితే ఆ లూప్ లోకి వెళ్తాడు, ఈ లూప్ ఎప్పుడు ఆపాలో తెలియదు. ఇది లోపల జీవితం చైన్ లింక్ లాగా మనకు ఉండిపోతుంది అనమాట. మీకు ఎంతమంది పిల్లలు? లేదు సార్, నాకు ఇంకా మ్యారేజ్ అయ్యింది కానీ ఓకే, నో ప్రాబ్లమ్స్. నేను ఇంకా దాని అంటారు 1 year అయ్యింది, పెళ్ళి లేట్ అయింది బాగా. ఓకే. సో కంగారు లేదు, అయితే అయింది లేకపోతే లేదని కూడా ఉన్నా నేను. సరే, మంచిది సంతోషం. మీకు ఆ ప్రకృతిలో అక్కడ గోవాలో మీరు అక్కడే స్టే అవుతున్నారు సార్. మనం చూసిన ప్రకృతిలో మీరు చూసాం కదా, దాన్ని చూసి మీరు మీకు ఎలా అసలు నేచర్ ఏంటి, అసలు ఏంటి ఇంత గొప్పతనం ఏంటి, ఎలా మీకు? సింపుల్ సార్, నేచర్ అనేది చాలా పెద్ద వర్డ్. మామూలుగా ఎట్లా అంటే మనం ఎంత డెవలప్ అయినా ఏం చేస్తున్నా, మా ఒక ఫ్రెండ్ అన్నాడు, వంశీ కాకపోతే ఇంకా సైన్స్ ఎంత ఎక్కువైపోయిందంటే నేను దేవునికి కూడా మేము టక్కరీగలుగుతాం అన్నట్టు అంటున్నారే. అయితే మా వాడు ఒక మాట అన్నాడు ఒకసారి, సరే ఇంత సైన్స్ పెరిగింది, ఇన్ని జరిగినాయి కదా, ఒక కొత్త వెజిటేబుల్ సైన్స్ ఏమైనా సృష్టించగలిగిందా చెప్పండి. ఉన్నదాన్ని జన్యు మార్పిడి చేయగలిగారు కానీ కొత్త వెజిటేబుల్ కానీ ఏమైనా సృష్టించగలిగారా? ఇంత సైన్స్ ఉంది లేదు. సో మనం ఏదైనా ఎంత ఆలోచించినా దాంతో ఆవగించంత కూడా కాదు నేచర్లో ఆలోచించేది, నేచర్ డిజైన్లో అంతే, ఆవగించంత కూడా కాదు. సో మనం ఏం చేయలేము దాన్ని. అయితే అది ఉన్నదాన్ని ఎలా ఉందో అలా కాపాడుకుంటే అదే 10,000 అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో మనది ఎప్పుడు కూడా చేయలేము, మన రీడిజైన్ చేస్తుంది. ప్రకృతి చాలా అద్భుతమైన ఏజెన్స్. ఆ గోవాలో చూసిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్, ఆ కొండలు, ఆ వాటర్ అవన్నీ చూస్తుంటే కళ్ళకి ఇంపుగా అనిపించింది అనమాట. అసలు మాన్యువల్గా చెయ్యాలి అంటే కాదు. ఇప్పుడు అదే వాటర్ కనుక మనం అక్కడ వాటర్ ఉన్నా కూడా అంత వాటర్ ఫాల్ రావాలి అని చెప్తే కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే కాదు రాదు. ఎంతమంది వర్క్ చేయాలా, న్యాచురల్గా వచ్చింది అనమాట. న్యాచురల్గా వచ్చింది. పాత ఉంటున్నా వేసుకున్నా బండి సీనో వాడికి బండి లోపల ఉండే పాత వేసుకోవచ్చు. నేనేం చేస్తాను, నువ్వు తీసేట్లాగా పని చేయాలి, వదిలేస్తాను. ఇది తీసేసి కట్ సెట్ అయిపోయింది, తీసేసి అది తీసేయి.